అందరికీ నమస్తే. నిన్ని అలా జర నిమ్మలమైందుల్లా బోర్డర్లా తుపాకుల మోత లేదు, బాంబుల సప్పుడు లేదు. గవన్నీ చెప్పుకుందాం కానీ ఫస్ట్ హెడ్లైన్స్. పాకిస్తాన్ కు మోడీ వార్నింగ్, ఆగదట ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ పనే పుల్వామా అటాక్, ఉగ్రస్థావరాలు చేసిన మటాష్. వాపస్ వస్తుండ్రు స్టూడెంట్స్, మొత్తం అరుచుకుంది సర్కార్. రేకుల షెడ్డే పాత ఎమ్మెల్యే ఇల్లు, 4 మాటల గెలిచినా లేవు ఆస్తులు. బుద్ధవనంలో అందగత్తెల ధ్యానం. ఎక్కడిది 5-6 రోజులు తగ్గఫర్ నడిచిందబ్బా. కాశ్మీర్లో మన టూరిస్టులను చంపిన టెర్రరిస్టులను వేసేస్తుంటే పాకిస్తాన్ సర్కార్కి ఎందుకంత బాధ అవుతుందో గానీ మనతోని యుద్ధానికి కాలు దువ్వే. బోర్డర్ రాష్ట్రాల మీద డ్రోన్లు మిసైళ్లతోటి అటాక్ చేయబోతే మన ఇండియన్ ఆర్మీ ఊకుంటుందా? వచ్చినట్టు తునకలు చేసి పార్సల్ పంపిండ్రు పాకిస్తాన్కి. ఏడేమైంది, ఎట్లా కౌంటర్ అటాక్ చేసింది మన ఆర్మీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంతల్నే అమెరికాలు నడిమిట్లకు వచ్చి శాంతి చర్చలు ముంగట్కి తీసుకొచ్చి కాల్పులు బంద్ పెట్టించిర్రు. ఇక ఎలాగిది చెప్పినట్టే 2 దేశాల మిలిటరీ ఆఫీసర్లు ఫోన్ హాట్ లైన్ లో చర్చలు చేసిండ్రు. కాశ్మీర్లో కాల్పులు ఉగ్రవాదం బంద్ చేయాల్సిందే అని డిమాండ్ చేసింది మన దేశం. ఆపరేషన్ సింధూర్ మీద ఫస్ట్ టైం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి మోడీ సార్ మాట్లాడుకుంటా గట్టి వార్నింగ్ ఇచ్చిండు పాకిస్తాన్ కు. టెర్రరిస్టులను జాతుడు బంద్ చేయకుండా దేశమే కథమవుతుంది అన్నాడు. పహల్గామ్ లో మన ఆడబిడ్డల బొట్లు దూడిపినందుకే ఆపరేషన్ సింధూర్ సురువు చేసినాం, అది నడుస్తూనే ఉంటది అన్నాడు. हर आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है. ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है. మన ఆర్మీని మస్తు తారీఫ్ చేసిండు పక్క దేశం పని పట్టినందుకు. ఉగ్రవాదులు అడ్డాలనే కూల్చినామని జవాన్లకు సెల్యూట్ చేసిండు. అణుబాంబులతో బెదిరిస్తూ ఊకునే ముచ్చటే లేదని గట్టి ధమ్కి ఇచ్చిండు. दुनिया ने देखा कि कैसे पाकिस्तान के ड्रोन्स, पाकिस्तान की मिसाइलें भारत के सामने तिनके की तरह बिखर गई. भारत के सशक्त एयर डिफेंस सिस्टम ने उन्हें आसमान में ही नष्ट कर दिया. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स, इसका समय आ चुका है. 100 మంది టెర్రరిస్టులు చచ్చిపోతే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు ఏడుస్తుర్రట. మన దెబ్బకు తట్టుకోలేక కాళ్ళ బేరానికి వచ్చిందట. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. మల్లోపారికి ఇసొంటి కథలు పడితే ఇంతకంటే రువ్వడిగా కొడతామని గట్టిగానే ఇచ్చి పడేసిండు. మన ప్రధానమంత్రి సార్ స్పీచ్ చూస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ ఈడికే ఆగేటట్టు లేదుల్లా. भारत का मत एकदम स्पष्ट है. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. पानी और खून भी एक साथ नहीं बह सकता. अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर, पीओके, उस पर ही होगी. అబ్బా జర్రంతలా బచాయించిర్రా, లేకుంటేనా ఈ పాటికి పాకిస్తాన్ పని అవుతుండే. మన ఆర్మీ బలగం ముంగట వాళ్ళెంత, వాళ్ళ తాకతేంది? తాకుడు తాకితే ఆతార్లన్నీ తుక్కడాలు అయిపోవు. అప్పట్లో గిట్లనే మనతోటి కీసులాట పెట్టుకుంటే సర్జికల్ స్ట్రైక్ చేసి వేసి పడేసినాం. ఏ అంత ఊతదే,
ఫోటోలేయి వీడియోలేయి అని కొందరు ఉద్దర మాటలు మాట్లాడారు కదా. గందుకే ఇప్పుడు ప్రతొక్క ఫోటో పట్టుకొచ్చి దునియా మొత్తానికి చూపించింది మన ఆర్మీ. దానికి ముంగట గీ ముచ్చటినాలబ్బా. 6 ఏళ్ల కిందట పుల్వామాలో మన ఆర్మీ మీద అటాక్ చేసి 40 మందిని మింగింది ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీ. మేమే చంపేసినాం మా పిల్లని అట్లుంటదని అందరు ముంగట్నే ఒప్పుకున్నారు సిగ్గుదాపిన వాళ్ళు. అంటే సీదా పాకిస్తాన్ సిపాయిలేం రాలేదు, టెర్రరిస్ట్ బద్మాష్ గాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి మన మీదకి తోలిండ్రు అన్నట్టు. పాముల సొంటి ఉగ్రవాదులకు పక్క దేశం పాల్పోసి సాస్తున్నదంటానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఇంకా చెప్తలేరు కానీ మొన్న పాల్గామ్ లో 26 మందిని మింగిన వాళ్ళు కూడా ఈ బాపతిగాళ్లే. పాకిస్తాన్ ఆర్మీ సెక్యూరిటీలో పైలంగా బతుకుతున్న హఫీజ్ సయీద్ గాని లష్కరే తోయిబా చోకసంగమే అందాల కాశ్మీర్ నెత్తురువారిచి పాడయ్యింది. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన ఆర్మీ 26 నిమిషాలలోనే 9 ఉగ్రవాదుల అడ్డాల మీద బాంబుల మూత మోగించి అటాక్ చేసింది. అటాక్ ముందు అటాక్ తర్వాత ఎట్లున్నది సాటిలైట్ ఫోటోలు పట్టుకొచ్చి చూపించారు మన ఆర్మీ ఆఫీసర్లు. బార్డర్లు ఉంటే రప్ప మిసైళ్లతో కొడితే 100 మందికి మీద చచ్చిపీకిరట బడివేగాళ్ళు. This is how it looked before and this is how the building looked after the impact of the weapon. మనోళ్ళు టెర్రరిస్టుల ట్రైనింగ్ సెంటర్లను క్యాంపులను వేసి పడేస్తే అయ్యో మా దోస్తులను చంపేసిర్రు మా వాళ్ళని లేపేసిరని లబ్బ మొత్తుకుంటా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు వచ్చి సాగు చేసిరంటే ఎంత జాన్ చెప్పాలో చూడండిగా. ఉగ్రవాదులను ఖతం చేసినందుకు దునియా మొత్తం మనల్ని తారీఫ్ చేస్తుంటే పాకిస్తాన్ వాడు పటపట పండ్లు కోరికి మన మీదకి కయ్యానికి కాలు దువ్వే. రాత్రిపూట డ్రోన్లు మిసైల్ ఇడిచి పెడితే మన ఆర్మీ అటాక్ చేసి తుకడలు చేసి పడేసింది. 3 రోజులు గిట్లనే కథలు పడే వరకు ఉల్టా కొట్టుడు సురువు చేస్తే బొచ్చడు మిలిటరీ బేసులు ఎయిర్ బేసులు పనికి రాకుండా పాకిస్తాన్ వాళ్ళయి. The Pasrur air defense system, if you could see, zoomed up view, this is the radar mounted on a high tower. ఎక్కువ చేస్తే కరాచీ పోర్టును లేపేస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇండియన్ ఆర్మీ ఇట్లా రువర్ చూపించే వరకు అమెరికాలను బతిమలాడుకొని శాంతి చర్చలకు వచ్చిర్రు అన్నట్టు. ఇకనన్నా టెర్రరిస్టులను చాదుడు బంద్ చేస్తారో లేకుంటే పాక్ తో ఒక వంకర కథ చేస్తారో చూడాలి. హైదరాబాద్ బిర్యానీ, పాలమూరు గ్రిల్స్, ఓరుగల్లు వంటలు, రాయలసీమ రుచులు, హోటల్ ఐలాపురం, నెల్లూరి వారి మెస్, ఇట్లా ఊర్ల పేర్లతోటి హోటళ్ళు రెస్టారెంట్లు బొచ్చడుంటాయి. పేరు చూసి అబ్బా ఇది మనదే అనుకుంటారు. ఆ ఏరియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మస్తు కాయిష్ చేస్తారు. గసొంటి పేరున్నందుకే ఒక కాడ ఎంత రచ్చ అవుతుందో చూడుండ్రి మరి. కరాచీ బేకరీ కయ్యం అట్లనే నడుస్తుంది. పేరు మార్చకుంటే ఊకునే ముచ్చటే లేదని వీళ్ళు లేలే మాకు పాకిస్తాన్ కు సంబంధం లేదని ఓనర్లు. హైదరాబాద్ లో బోర్డు వల్ల కొడితే వైజాగ్ లో బోర్డే మూసేయబోయేండ్రు. అటు ఇటు పోలీసులు వచ్చి ఆగబడితే కరాచీ పేరు తీసేయకుంటే మళ్ళీ పారు వచ్చి మా తడాకా ఏందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చుకుంటా పోయేండ్రు. కరాచీ బేకరీలో బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు ఇట్లా తీరొక్కటి అమ్ముతారు. మస్తు ఫేమస్ అయ్యింది. మరి లొల్లి ఏందంటే కరాచీ అనేది పాకిస్తాన్ లో ఒక పట్టణము. మనకు బొంబాయి పైసల రాజధాని ఎట్లనో అలా కదా అట్లా. గా దేశంలో ఉండే సిటీ పేరు మన కాడుండే బేకరీ పేరు ఎట్లుంటదని మన ఊళ్ళో లడాయి. అయితే ఇండియా పాకిస్తాన్ ఏరైనప్పుడు కాంచంద్ రామ్నాని అనటైనా ఆ దేశంకి వెళ్ళి మన హైదరాబాద్ కు వచ్చి మోంజా మార్కెట్ కాడ బేకరీ పెట్టిండు. హిందువుల కుటుంబమే గాని పుట్టినూరు మీద పాయిరం తోటి కరాచీ అని పెడితే మస్తు డెవలప్ అయ్యి హైదరాబాద్ ఆంధ్రాలనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా జోరుగా నడుస్తుంది దందా. ఇప్పుడు 2 దేశాల నడుమ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి బేకరీకి పేరు తీసేయాలని లొల్లి సురువైంది అన్నట్టు. చెల్ పాకిస్తాన్ తోటి మాకేం సంబంధం, కరాచీ పట్టణం తోటి లింకే లేదు. ఆ పేరు వెనకట మా తాత పెట్టిండు. మాది ఇండియా బ్రాండ్, అటాక్ చేయకుండా సెక్యూరిటీ ఇవ్వాలని సర్కారు వాళ్ళని కోరుతున్నారు. 72 ఏళ్లకెళ్ళి బేకరీ నడిపిస్తున్న వాళ్ళు. బేకరీల మీద దాడులు చేసుడు కరెక్ట్ కాదని మంత్రి సీతక్క ఖండిస్తే బీజేపీకి ఇట్లా అన్నది. మంత్రి సీతక్క గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటము, భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితోని. మరి ఇటువంటి ఒక సంస్కృతి సంస్కారము కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక ఎటు చూడండి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతున్నారు. ఆపినా అస్సలు ఆగుతలేరు. హగో రోడ్ల మీద ఎట్లురికిస్తున్నారు. పాలస్తీనా తరపున మాట్లాడుతుంటే పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నారు అనుకొని గిట్లా మలరబడ్డారట. ఇజ్రాయిల్ దేశం ఇంత పాలస్తీనాని అమరుకుంటుంటే ఆ ఆర్మీకి కంపెనీలు పిజ్జాలు సప్లై చేస్తున్నారు. చెల్ గిదేం తరి కానీ మహారాష్ట్ర పూణేలో పిజ్జాల దుకాణం ముంగట వీళ్ళు నిరసన చేస్తుంటే ఇంకేదో అనుకొని రోడ్డు పంట పోయేటోళ్ళని గిట్లా కొట్టిండ్రు. పాకిస్తాన్ కోసం కాదు పాలస్తీనా కోసం అని ఎంత చెప్పినా వినలేదట. రెండిటికి తేడా తెలియక గింత పనిచేసిరన్నట్టు. సాగర్ గేట్లు తెరిచినప్పుడు పోయినరా ఎప్పుడన్నా? అంతెత్తు మించెల్లి కృష్ణమ్మ దుంకుతుంటే చిన్న సంబరం ఉంటుందా? చూస్తానికి శితం పోయేస్తుంటారు. 6 రోజులు జాతర సాగుతుంది ప్రాజెక్టు కాడ.
అట్లనే పక్కనున్న బుద్ధవనం కూడా చూసొస్తుంటారు చాలా మంది. మస్తు డెవలప్ చేసిండ్రు. ధ్యాన మండపాలు, పార్కులు ఒక్క పారి పోయిండ్రా అంటే మస్తు నిమ్మలం అనిపిస్తుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే సాగర్ బుద్ధవనానికి వచ్చిన అందగత్తెలకు గిట్ల వెల్కమ్ చెప్పిండ్రు బంజారా అక్కలు. హైదరాబాద్కి వెళ్ళి బస్సులు కట్టి 24 దేశాల అక్కలను తీసుకొచ్చిండ్రు. అందరూ సుతా ఆసియా దేశాలకెళ్ళొచ్చినోళ్లే. అందరూ గ్రూప్ ఫోటో దిగి బుద్ధుని పాదాల దగ్గర పూజలు చేసినాక మా స్తూపం దగ్గర ధ్యానం చేసిండ్రు. ఇక రాత్రిపూట రంగురంగుల లైట్ల ఏలుతురు నడుమ బుద్ధవనం అంతా కలే తిరిగిండ్రు. ఇగిటు చూడుండ్రి, పురుసాతుగా కూసోని నీరా దాక్కుంటా ముంజలు తింటున్నారు ముద్దుగా. ఇది టమాటా ఫెస్టివల్. కింటాల కొద్ది టమాటాలతోని గిట్ల కొట్టుకున్నారు. వీళ్ళ మురిపెం మంచిగానే ఉన్నది కానీ తినేటి గిట్ల వేస్ట్ చేస్తే ఎట్లా అని కొందరు సోషల్ మీడియాలో గరం అవుతున్నారు. ఇక రేపు చార్మినార్ దగ్గర హెరిటేక్ వాక్ పెడుతున్నారు. అందగత్తెలంతా చీరలు కట్టి మన చార్మినార్ ముంగట నడిస్తే మస్తుంటది మళ్ళా. ఏ ఎమ్మెల్యేనైనా తీసుకొని రబ్బా, కోటాను కోట్ల కరోడ్పతులే. ఎకరాల మనం భూమి జాగలు, ఇంద్రభవనం అసొంటి ఇండ్లు, సిటీ శివర్ల అందమైన ఫామ్ హౌస్లు, ఇంటి ముంగటో 4-5 కార్లు, చీటికేస్తే ఉరికొచ్చే పనోళ్ళు, 4 తరాలు కూసొని తిన్న ఓడవని ఆస్తులు. ఒక 2-3 మాటలు గెలిస్తే ఇంతకు డబుల్ ట్రిపుల్ కమాయించేటోళ్ళు సుతా బొచ్చడు మంది. రాజకీయంలోకి దిగిండ్రంటే అట్లా జంపుతారు మళ్ళా. అయితే ఎమ్మెల్యేల బంగ్లాలు, ఫామ్ హౌస్ల గురించి చెప్పి రేకుల షెడ్డు గరీబోళ్ళని చూపిస్తున్నారేందని పరిశాన్ అవుతున్నారా? మీరు నమ్మినా నమ్మకున్నా ఇది పాత ఎమ్మెల్యే గారి ఇల్లు. వీళ్ళిద్దరు ఆయన కోడన్లు. ఒక్క పారి కాదు, 2 మాటలు కాదు, మునం పెట్టి 4 మాటల ఎమ్మెల్యే గెలిచిన ఉప్పల్ మల్సూర్ గారు ఇంట్లోనే ఉండేది. సూర్యాపేట జిల్లా సరికొండల పుట్టి 1952 నుంచి 72 దాకా 20 ఏళ్ళు అంత పెద్ద పదవిలున్న ఏకాన సంపాదించని నికాసైన దళిత కమ్యూనిస్టు లీడరు. 25 ఏళ్ల కిందట సారు అటెంక 3 కొడుకులు కాలం చేస్తే 2 కోడన్లు వెనకడగట్టిన ఇంట్లోనే ఉంటున్నారు. మా ఆయన మా బావగారు ఇద్దరు పోయి మేము ఎమ్మెల్యే గారి కొడుకులం, మాకు ఇల్లు లేదని 10-15 సంవత్సరాల కింద అప్లికేషన్ ఇచ్చొచ్చినా కూడా మమ్మల్ని ఎవరు స్పందించలేదు. మాకు ఇల్లు రాలేదు, లోన్లు రాలేదు, ఏది రాలేదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలకు పేరు వెళ్ళిండు కానీ మాకు ఏమన్నా రూపాయి సంపాదించలేదు. ఒక భూమి సంపాదించలేదు, ఏ సంపాదించలేదు. ఉన్న ఇల్లు బడికి ఇచ్చిండు. ఆనొస్తే ఇల్లంతా ఉరుస్తుంది, ఎప్పుడు కూలేదు తెలియకొట్టుంది. ఎన్ని మాటల అప్లికేషన్లు పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరట. అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని ఇయ్యలేదు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లన కట్టిరని ఒక్క తీర బతిలాడుతున్నారు సర్కారు వాళ్ళను. ఊరోళ్ళది కూడా గదే మాట. పెద్ద కొడుకు పెద్ద కోడలు చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్ ఏమో చేసుకొని బతురు. ఈయనకు మాత్రం ఈ ఒక పిల్లగాడు ఉన్నాడు కానీ వీళ్ళకు వాడు రంగులు వేస్తుండే ఏం లేక హైదరాబాద్ తల వీళ్ళకు చెరొక ఇల్లు కట్టిస్తే మంచిదండి. ఆయన న్యాయంగా పేదలు చూసిండు, పెద్దలు చూసిండు కానీ ఇంట్లో వరకు అయితే వాళ్ళు ఏమన్నా పావుల సంపాదించుకోలేదు. అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వస్తుండేనట. సంచిలో స్టాంపు తయారుగా ఉండేది. ఎవరన్నా వచ్చి పలానా పని కావాలని అడుగుడే ఆల్చాం కాగితం మీద రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆఫీసర్లకు పంపేదట. 4 మాటల ఎమ్మెల్యేగా పనిచేసినాక ఊరోళ్ళంతా బతికిలాడి ఏకగ్రీవ సర్పంచం చేసుకుంటే అప్పుడుగిన చెప్పులు కుట్టే బతికిందంటే చూడండిగా. ఇంత భూమి ఉంటే బడికిచ్చేసిందట. సర్పంచ్ అయితే కొన్ని కోట్లు సంపాదించుకుంటారు. 20 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గుండి కూడా ₹1 సంపాదించకుండా చెప్పులు కుట్టునే బతికిండు. లాస్ట్ కూడా సర్పంచ్ గా కూడా ప్రజల కోసమే సేవ చేసిండు తప్ప ఏం సంపాదించుకోలేదు. తెలంగాణలో పుట్టిన అంత గొప్ప లీడర్ ఇంటోళ్ళు మస్తు గోసపడుతున్నారు. జర మీరన్న పెద్ద మనసు చేసుకొని మన మల్సూర్ సార్ కుటుంబానికి ఒక ఇల్లు కట్టించి ఇంత పెన్షన్ ఇచ్చి ఆసరగా అండ్రి సారు. హలో బిడ్డ, ఎట్లున్నావురా? యాళ్ళకు తింటున్నావా? రాత్రి ఎక్కువ మేలుకతోటి ఉండకు, పండుకొని పొద్దుగాల చదువుకో. హాస్టల్లో తిండి మంచిగా లేదంటున్నావు కదా, 4 తీర్ల తొక్కులు పంపిస్తున్నా నాయనతోటి. దోస్తులకు గుడి అని పట్నం వచ్చిన పిల్లలకు పల్లెలకు వెళ్ళి ఫోన్లు చేస్తారు ఇంటోళ్ళు. ఏం తింటుండో ఎట్లుండో అని ఎవ్వరికైనా మెరమెరు ఉంటుంది కదా.
అసొంటిది తుపాకుల మోత మోగే జాగాలుంటే ఇంకెంత టెన్షన్ ఉండాలే. చదువులకు పోయిన వాళ్ళంతా సందుగలు చదువుకొని సొంతూరులో బాట పట్టిర్రు. ఇంజనీరింగ్ ఫార్మసీ కోసం కాశ్మీర్ కు 50 మంది, పంజాబ్ కు 110 మంది పోయినరట. ఈ 2 సుత బార్డర్ రాష్ట్రాలే. ఆడిప్పుడు పరిస్థితి మంచిగా లేదా. ఈడున్న అవ్వయ్యలకు టెన్షనే, ఆడున్న పిల్లలకు తిప్పలే. పోనీ రైలు బండో గాలి మోటారో ఎక్కొద్దామంటే అవిగిన చక్కగా నడుస్తలేవట. అందుకే మన సర్కారు వాళ్ళు ముంగడబడి అందరిని వెనకకు తీసుకొస్తాండ్రు. పొద్దున చూసేసరికి నోటీస్ వచ్చింది గ్రూప్ లో, అందరు వెళ్ళిపోతున్నారు లగేజ్ ప్యాక్ చేసి. సో ఇమీడియట్ గా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఢిల్లీ దాకా వచ్చాము మేము. డ్రోన్స్ అటాక్స్ బాగా ఎక్కువ అవ్వడం వల్ల మేము అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాం. శ్రీనగరే సేఫ్ జమ్మూతో కంపేర్ చేస్తే. జమ్మూలో అటాక్స్ ఎక్కువయ్యాయి. సో మేము జమ్మూ దాటి ఢిల్లీకి రావాలి కాబట్టి అది ఒక్క దాటేదాకా టెన్షన్ ఉండే, బట్ ఆ తర్వాత బాగానే ఉంది. ఢిల్లీలో ఉండే తెలంగాణ భవన్ లో సపరేట్ ఫోన్ నెంబర్ పెట్టిర్రు. పలానా రాష్ట్రంలో పలానా కాలేజీలో మేము చదువుతున్నామని ఇల్లు చెప్పినా ఏంలే, లేకుంటే ఇంటోళ్ళు ఫోన్ చేసినా అంతా ఆఫీసర్లే చూసుకుంటాండ్రు. స్పెషల్ బస్సులు పెట్టి ఢిల్లీకి తీసుకొస్తుండ్రు. కొందరిని తెలంగాణ భవన్ లో, కొందరు నోటాల్లో పెట్టి తిండి తిప్పలు మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. అటెన్క సికింద్రాబాద్ రైలు ఎక్కిస్తే అచ్చిడ దిగుతారు అన్నట్టు. కాఫీ, స్నాక్స్ అండ్ రూమ్ అకామిడేషన్స్ ఇచ్చి మళ్ళా ఎయిర్పోర్ట్ దాకా కానీ రైల్వే స్టేషన్ దాకా దించుతున్నాము. అక్కడ ప్రోటోకాల్ టీమ్స్ పెట్టి వాళ్ళకి స్మూత్ జర్నీ అయ్యేటట్లు కొంచెం ఎన్షూర్ చేస్తున్నాం. ఇప్పటికో 100 మందికి మీద సొంతూరులోకి వెళ్ళిపోయిండ్రు నిమ్మలంగా. ఆడ పరిస్థితి మంచిగా అయినాక గప్పుడు మళ్ళా పోతారు. ఇక అప్పటిదాకా పరీక్షలన్నీ వాయిదే. ఆపతి కాలంలో మనోళ్ళు ఏడున్న వాళ్ళని పట్టుకురావాల్సిన జిమ్మెదారి సర్కారు వాళ్ళకు ఉంటది కదా. మరి గట్లనే మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా బుగులు పడకూర్రి, నిమ్మలంగానే వస్తారు. గాని సర్కార్ నౌకరి కాంచెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా మీరు ఈ స్టేజ్ దాకా వచ్చిందంటే ఎవరు కారణం అన్నారనుకో, పక్కా చదివిన బడి, చదువు చెప్పిన సార్లను యాడ్ చేస్తారబ్బా. పతేడు మీది చదువులకు పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. కానీ మన కాలేజీలో చదివి నలుగుట్ల పతారా చూపిస్తే ఆ సంబురమే అలాగుంటదిలే. ఇగో గిట్లా సివిల్ జడ్జి జాబ్ కొట్టినందుకే ఈ సన్మానం. పేరు నరేష్. 5 ఏండ్లు లా చదివింది బాగ్లింగంపల్లిలున్న అంబేద్కర్ కాలేజీలా. మొన్న పోస్టులకు పరీక్షలు పెడితే రాసిన ఫస్ట్ సారే కొలువొచ్చిందంటే చూడుండ్రిగా. ఎమ్మటే పిలువనంపి కాలేజీ కరెస్పాండెంట్ సరోజా మేడం గిట్లా సన్మానం చేసిందన్నట్టు. సీనియర్ సివిల్ జడ్జి సెలెక్ట్ అవ్వడానికి నాకు ఈ ఎంటైర్ జర్నీలో ఈ అంబేద్కర్ లాగానే నాకు ఎంతగానో ఉపయోగపడింది. అంటే నేను నేర్చుకోవడానికి నాకు ఫౌండేషన్ చాలా బాగా ఇచ్చారు. అంబేద్కర్ కాలేజీల చదువు అంటే అట్లుంటది మరి. మొన్ననే ఇంటర్ల ర్యాంకుల పంట పండింది. టాప్ 10లా 4 స్టేట్ ర్యాంకులు కొట్టే. పేదల పిల్లల కోసం అప్పట్లా కాకా వెంకట స్వామి సారు ఈ కాలేజీ పెడితే ఇంట్లో చదివినోళ్ళు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు ఇప్పుడు. మంచి క్లాస్ రూమ్లు, చక్కటి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లు, సరిపోను మైదానం, ఆటలకు ఆటలు, చదువులకు చదువులు. తాపకింత పతారా చూపిస్తున్న అంబేద్కర్ కాలేజీలో చదివేటోళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. షాన్ వద్దులకు గానొచ్చిండ్రనుకో, అర్రే నువ్వేనా, నేనెవలో అనుకుంటాన్నా, అస్సలు ఏర్పాటు చేయలే తెలుసా అని అంటారు. అప్పట్లో సన్నగున్నోళ్ళు దొడ్డుగావుడో, దొడ్డుగున్నోళ్ళు కట్టెపుల్ల లెక్క అయ్యో గానొస్తారు. బక్కగైతే ఏమైతే ఇంటలేవా, బొత్తిళ్ళ కళ్ళకే ఎండకపోతున్నావు అని అంటారు. లడ్డుగైతే ఎక్సర్సైజులు చేస్తలేవా అంటారు. కానీ సినిమాలు అట్లా కాదు, ఎక్సర్సైజులు గిట్లా చేసి పెయిన్ కాపాడుకుంటారు. కానీ గీసారి నువ్వు మొన్న నడమే చూసి పరిశాన్ అయిండ్రంతా, ఇంతలనే గిట్లయింది. ఎవలో కింద పడిపోతే కాగితాలు పట్టుకొని ఇసురుతున్నాడన్నా. మీ ఆత్రం సల్లగుండా గాలాడనీయ రాదుండ్రే. అయ్యో విశాల్ సారు అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకున్నా చాలా తిప్పలు పడుకుంటా నడుస్తుండు. ఏమటే దవాఖానకు తీసుకుపోతే వైద్యం నడుస్తుందిగా. తమిళనాడు రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల అందాల పోటీలు పెడితే గెస్ట్ గా పోయిండు. వాళ్ళతోని పాయిరంగా మాట్లాడిండు, ఫోటోలు దిగిండు. ఇంతల్నే ఏమైందో గిట్ల పడిపోయిండు టేజీ మీద. సారుకు షాన్ రోజులు సంది పానం మంచిగా లేదు. గా నడమ జ్వరం వచ్చిందని కొన్నొద్దులు దవాఖాన్లుంటే అట్లున్న హీరో ఇట్లయిండు. ఓ సినిమా ఫంక్షన్ లా మైక్ పట్టుకొని మాట్లాడతానికి కూడా తిప్పల పడ్డాడు. అప్పుడు జరంతా కోలుకున్నా మళ్ళీ పరిగిట్లనే కాబట్టే. అయితే మధ్యాహ్నం సార్ అన్నం తినలేదట, జ్యూస్ మాత్రమే తాగిండట. అందుకే జరంతా అలసిపోయినట్టు అయ్యిండు. ఇప్పుడు మంచిగానే ఉన్నాడని సినిమా కంపెనీలు చెప్పుకొచ్చిండ్రు. నలుగురి మంచి చెడే కాదు, యాళ్ళకింత తిని జర నీ పానం కూడా చూసుకోసారు. చూసిండ్రు
చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.